బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిలిగురి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన నిరాడంబరతతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏప్రిల్ 12న బాగ్డోగ్రా విమానాశ్రయం నుండి 13 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆయన రాత్రి బస కోసం స్థానిక మేఫెయిర్ టీ రిసార్ట్కు చేరుకున్నారు. ప్రధాని రాకతో ఎస్పీజీ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతమంతా కఠిన భద్రతా వలయంలోకి వెళ్లిపోవడంతో అక్కడ బస చేసిన ఇతరులకు కదలికలపై కొన్ని ఆంక్షలు ఎదురయ్యాయి. అదే సమయంలో సదరు రిసార్ట్లో ఉత్తర బెంగాల్కు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడి వివాహ వేడుక జరుగుతోంది. ప్రధాని భద్రత కారణంగా పెళ్లికి వచ్చిన అతిథులు కఠినమైన తనిఖీలు ఎదుర్కోవలసి రావడమే కాకుండా కొంత అసౌకర్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ తన భద్రతా ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వయంగా అతిథుల వద్దకు వెళ్లారు. తన పర్యటన వల్ల వారికి కలిగిన ఇబ్బందికి చింతిస్తూ అక్కడి వారందరికీ క్షమాపణలు చెప్పి తన పెద్దరికాన్ని చాటుకున్నారు. కేవలం క్షమాపణలతోనే ఆగకుండా ప్రధాని ఆ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు.